కష్టపడి సంపాదించిన డబ్బు సార్ అది. హ్మ్. ఎవరినో మోసం చేసి వాళ్ళలో అక్కడ మంగ్లీ వాళ్ళలో అక్కడ మోసం చేసి మాకు సంబంధం లేదు. ఏడిస్తే మేము కూడా ఏడుస్తాం సార్. హ్మ్. ఒక 5 నిమిషాలు ఏడిస్తే వాళ్ళు తప్పించుకుంటారు. అవును. కానీ ఏడుస్తుంది గదా! మాకు సంబంధం లేదు. మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. మా కుటుంబాన్ని వేధిస్తున్నారని. సార్ మేము కూడా ఏడుస్తాం సార్. ఒక 5 వాళ్ళు 5 నిమిషాలు ఏడిచి పక్కకు పోతారు. హ్మ్. మేము రోజు డే అండ్ నైట్ ఏడుస్తున్నాం కదా సార్. అది వాళ్ళకి కనపడదు కదా సార్ అది. హ్మ్. సరే ఇది రండి. మంగ్లీ తమ్మునితో దిగిన ఫోటో ఇది. హ్మ్. ఎవరు మీరు దిగిండ్రా? జూలై 20, 2025 తారీఖు 8 గంటల 11 నిమిషాలకు వచ్చినాడు. హ్మ్. 2 డేస్ అక్కడనే బ్రదర్ రండి. మీ పేరు? నా పేరు రవితేజ సార్. రవితేజ. ఎక్కడి నుంచి? గద్వాల నుంచి. గద్వాల్ ఎక్కడ? దరూర్ మండలం. దరూర్ మండలం. ఏ విలేజ్? అల్లపాడు. అల్లపాడు. ఓకే. మీరెంత ఇన్వెస్ట్ చేశారు దీంట్లో? నేను 10 లక్షలు పెట్టినా సార్. 10 లక్షలు. అంటే మీకేం చెప్పారు? 10 లక్షలు పెడితే ఏమి ఇస్తామన్నారు? సేమ్ ఇంకా ఈ టీం వాళ్ళకి ఏం చెప్పారో నాకు కూడా అదే. అంటే నీకు పర్సనల్గా ఏం చెప్పారు అది చెప్పండి నాకు. పర్సనల్గా అంటే ఇంకా ల్యాండ్ ఇస్తామని చెప్పారు. హ్మ్. తర్వాత ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు. ఇండస్ట్రీలో షేర్ ఇస్తా అన్నారు. ఉమ్. మరి ఇచ్చారా? అంటే అందరు కూడా దీంట్లో ఇచ్చారా? ఎంప్లాయీస్ కాదు. 2 months వరకు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 5% దాకా ఇచ్చారు ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్. తర్వాత ఇంకా క్లోజ్ చేసాం. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్. నేనే ఇంకా పెళ్లి చేసుకున్నా, సపరేట్ ఉన్నాను. మ్మ్. తెచ్చిన అమౌంట్ కూడా మొత్తం బాగా తెచ్చిన చైన్ మీద పెట్టి రిజిస్టర్ పెట్టి 5 లక్షలు తెచ్చాను. మ్మ్. ఇంకా ఉన్నది వేరే వేరే పర్సన్ దగ్గర తెచ్చి ఆధారాలు ఉన్నాయా? ఇచ్చాను. ఉన్నాయి సార్. ఇవన్నీ ఏంటివి? అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినట్టు సార్. ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్, ఆన్లైన్ అమౌంట్. నేను దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి కూడా 3 months. బ్రదర్ మీ పేరు? నా పేరు హేమకాంత్ రెడ్డి. హిమకాంత్ రెడ్డి. హేమకాంత్ రెడ్డి. ఎక్కడి నుంచి? పటాన్చెరు. పటాన్చెరు. ఓకే. యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే 2020లో మధు మాకు పరిచయం అయినాడు. వాళ్ళ నగర రాజశేఖర్ దగ్గర నుంచి మాకు తెలుసు. చేసిన తర్వాత ఇందాక సార్ ఏదైతే చెప్పాడో ఆ రోజు 100 రూపాయలు 200 రూపాయలు లేని పరిస్థితి 2020లో రమావతి మధుది. రూమ్ రెంట్ ఉంటే కనుక మంచిగా 500 రూపాయలు వేసేసి రూమ్ రెంట్ కట్టాను అతనికి. అలాగ చేసుకునే వ్యక్తి కంపెనీలో వర్క్ చేసుకుంటూ 2021లో బయటికి వెళ్ళిపోయాడు. ఆ ట్రేడింగ్ చేస్తున్నా అది చేస్తున్నా అంటారని చాలాసార్లు మాతో పాటు పనిచేసిన వ్యక్తి. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం అతను బాగా, ఎందుకంటే ఒకే కంపెనీలో పనిచేసినాం కాబట్టి. అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత మెసేజ్లు చాలా మంది చేసేసాడు. అవన్నీ ఏమైతే పోతాయి మధు, అవన్నీ వెళ్ళొద్దు, ఇది బాగుంది. మేము సోపు, పేస్ట్, వండున్న టీ పొడి, కాఫీ పొడి, మా మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ ఎక్కువ మార్కెటింగ్ ఇది చేసేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాం. తర్వాత 2021, 22, 23 అలా చేసుకుంటూ ఆయన స్టేటస్లు వచ్చేటివి మంచి మంచి హైఫైలో ఉన్నట్లు అది చేసినట్లు. 2023లో మా మిర్యాలగూడలో ఇల్లు తీసుకున్నాడు అతను. అండ్ తార్ కార్లు వచ్చినాడు మా దగ్గరికి వచ్చేసినాడు. 2024లో మా దగ్గరికి ఆగస్టులో. అంటే మీరంతా ఈ తార్ కార్లు, ఫార్చునర్ కార్లు, మెయింటెనెన్స్, ఈ హై లెవెల్ క్వాలిటీ లైఫ్ చూసి మీరంతా బాగా ఎదిగిపోయిండు. చాలా సక్రమంగానే ఎదిగిండు. మాకు కూడా దారి చూపిస్తారంటే మీరంతా లొంగిపోయింది. అదైతే అంటే మాతో పాటు బాగా నమ్మకం కదా. ఇప్పుడు మేమందరం ఎట్టయితే ఉన్నామో అదే నమ్మకం ఏందా. దీంట్లో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అరే మా సారు పెద్దగైనాడు, మా వాడు పెద్దగైన ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. నా దగ్గరికి సెప్టెంబర్లో ఆగస్టులో అట్లా వచ్చాడు. 2024 వచ్చింది అతను వచ్చింది. తర్వాత వచ్చేసిన తర్వాత నేను పేటిఎం అండ్ మనీవ్యూలో లోన్ తీసేసుకొని 12,50,000 రూపాయలు అతనికి ట్రాన్సాక్షన్ చేశాను. 12,50,000 రూపాయలు. మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ ఒక 2.5 లక్షలు మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసింది. మా అమ్మ దగ్గర డబ్బులు ఉంటే మా అమ్మ దాంట్లో డబ్బులు వేసేసింది అనమాట. దాదాపు 15,50,000 రూపాయలకి ఆయన ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చాడు అనమాట. 15,50,000 రూపాయలు రమావతి మధు. అవును. తీయాలా? ఇది 15,50,000 రూపాయలకి ఆ రోజు చేసేసినాడు. బాగున్న పర్సన్ ఇంకా ఎలాగోనా డెవలప్ అయినాడు. ఎందుకంటే 2021 నుంచి చేస్తుండే సార్ అతను. ఏదో 6 నెలల్లో వచ్చి మేము నమ్మలే. 21, 22, 23 ఇంత చేస్తుండే కదా. అంటే ఇన్ని సంవత్సరాలు ఏ కంపెనీ కూడా ఉండదు ఏదన్నా బోగస్ చేస్తే. అంత బాగున్న ఉద్దేశంతో మేము పూర్తిగా నమ్మేసినాం. తర్వాత 2025లో గోకులందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని జనవరి 21, 22 కంపెనీ ఓపెన్ చేశాడు. జిఎన్ఐ కంపెనీ గోకులందన అని. అప్పుడు చేసిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా చూపించేసాడు మేము ఇట్లా ఉన్నాం, గ్రోత్ ఇట్లా అవుతున్నాం. సరే, ఓకే. ఇది ఇన్వెస్ట్ చేస్తారు, బాగుంది. మీకు లాభాలలో కానీ లేదా షేర్లలో కానీ ఏమైనా వాటా ఇచ్చాడా? ఇప్పుడు అదంతవరకు చేసుకున్న తర్వాత షేర్లలో ఆయన చేసిన డబ్బులోనే మాకు ఇచ్చింది నెల. ఆయన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేసేస్తున్నాడో ట్రేడింగ్ అని, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటారని, ఇవన్నీ మాకు అవన్నీ వీడియోలు కూడా చూసేవాడు. ఉల్లి ఆనియన్ ఎక్కువ తీసుకునేవాడు. అండ్ మామిడి సీజన్ మేము ఎక్కువ పంపిస్తున్నామంటే ఆ వీడియోలు చూపించేవాడు. ఏంటి మామిడిలు, ఉల్లిగడ్డలు ఏంటి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తామంటారని చెప్పినాడు. ఒక వీడియోలు చూపించినాడు. మాకు అంత అవగాహన దాని మీద లేదు. అదేదో లీస్ట్ ఉంటుందంట, ఎక్స్పోర్ట్ చేయాలంటే ఒక ఏదో సర్టిఫికేట్ ఉంటుందంట. అది తర్వాత తెలిసి మేము తర్వాత
మేము ముందుకు తర్వాత అది ఉంటుంది కదా అని తెలిసింది. అవన్నీ వీడియోలు చూసిన తర్వాత అదంతా అయింది. మేలో చేసిందంతా ఏంటంటే 64 లక్షలు మే వరకు. ఎప్పుడైతే మేలో 64 లక్షల రూపాయలు సార్, అంటే నాదొక 15,50,000 రూపాయలు, మాది ఒక 5 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, ఇలాగా వీళ్ళందరూ తీసుకున్నారు. మేమంతా ఒక టీం కాబట్టి ఇలా పెట్టేసిన అనమాట. ఇదంతా నేను వీళ్ళందరూ మన వాళ్ళు కాబట్టి రాసుకుంటున్నాను. ఫైనల్గా అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఒక విషయం సార్, ఈ మేలో ఎప్పుడైతే ఉందో 64 లక్షలు కదా, మేలో సిమెంట్ ఫ్యాక్టరీ ఇటు తీసుకున్నాడు సార్. 19/5/2005 రోజున 50 లక్షల రూపాయలు ఇచ్చినాము. ఈ రోజుకి మొత్తంగా అంటే 31వ తారీఖుకి 1 కోటి రూపాయలు ఇచ్చినాం. ఎవరికి? సిమెంట్ ఫ్యాక్టరీ వీరభద్రయ్య, అతని పేరు లక్ష్మణ్ అనమాట. ఇక్కడ మేము సైన్లు పెట్టినాం. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ రాసిచ్చినది. అప్పుడు ఆయన వచ్చాడు, ఎవరు? శివ చౌహాన్ అనే పర్సన్ అప్పుడు వచ్చాడు. అప్పుడు మేము వెళ్ళాం ఎక్కడికి, వాళ్ళ ఊరికి వెళ్ళాం. మంగిలి గారి వాళ్ళ ఊరు దగ్గరనే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకునేది. వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ మెయింటైన్ చేయొచ్చు, అదంతా బాగా తీసేసుకో, ఆ ఏరియా కూడా మొత్తం డబ్బు తీసుకొచ్చని వాళ్ళ ప్లాన్. మాకంతా మేము నమ్మినాము కాబట్టి అప్పుడు తర్వాత ఆ ఫొటోస్ ఇవన్నీ చూపించారు కదా, ఇవన్నీ ఉన్నాయి. ఫైనల్గా అడిగితే ఏమన్నారు వాళ్ళు మీ విషయంలో? నా విషయంలో అదే ఇందాక ఒక జూలైలో మొన్న లాస్ట్ మార్చిలో ఇక్కడికి వచ్చినారు. వచ్చేసిన తర్వాత జైలు నుంచి బయటికి వచ్చేసిన తర్వాత యాక్చువల్గా ఇది జరిగింది అంటే సార్, అక్టోబర్లో అంతా బాగానే జరుగుతుంది. అక్టోబర్ 2వ తారీఖు మంగ్లీ గారిని మాకు పరిచయం చేస్తామని. ఎందుకు పరిచయం చేస్తామంటే ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంటుందని. ఆగస్టులో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఆగస్టులో చూపిస్తామంటని. మేమందరం ఏంటంటే చూడాలా, ఆమె వస్తే మాట్లాడాలా, వాళ్ళతో ఇట్లా ఉండేది కదా. వాళ్ళ తమ్ముడు ఉండేది కాబట్టి నమ్మకం కోసం మేము ఎదురు చూస్తాం. ఆగస్టు వరకు. ఆగస్టులో సిమెంట్ ఫ్యాక్టరీ ఇంకా కాలేదు, అడ్వాన్స్ కట్టినాము, అవుతుంది అన్నాడు. అక్టోబర్లో తిరుగుతుంది. ఇది మేము గట్టిగా నమ్మేసినాం. శివ చౌహాన్ ఎప్పుడైతే దిగాడో, అండ్ వాళ్ళ ఇంటికి నేను పోయినా, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయిన, వాళ్ళ ఊరికి పోతే ఒక 2 రూములు అండ్ ఒక హాలు, చిన్న ఇల్లు వాళ్ళది. ఆ ఇంటి ఎదురుగానే వాళ్ళ గుడి, వాళ్ళదే ఓను గుడి, తాతల కాలం నుంచి ఆంజనేయ స్వామి గుడి. అక్కడ శివ ఉన్నాడు. ఆ రోజు చూశాను శివని వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత. అప్పుడు తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కలిసి ఫోటోలు అవే అందరికి తెలిసిన ఇదంతా బాగుంది, ఇదంతా మనం చేసేసుకుందాం, ఈ ఏరియంతా మనం చూసుకుందాం అంటే అతను చెప్పడం వల్ల అక్కడ నుంచి అమౌంట్లు పెరగడం స్టార్ట్ అయినాయి. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే వచ్చేసినారో ఇవన్నీ అమౌంట్లు అవి సార్. 34 లక్షల నుంచి వచ్చింది, 8 కోట్ల ఈయన సైన్ చేసింది. 1/9 వరకు 8,14,50,000 రూపాయలు 100% రైట్. మధు అంటున్నాను, దాదాపు 150 మంది సార్. దీంట్లో ఇక్కడ సిగ్నేచర్ చేసింది మధు, సిగ్నేచర్ చేసింది. 8,14,50,000 రూపాయలు తీసుకున్నట్టు ఇంతమంది దగ్గర. ఇది 1/9 అంటే 31వ తారీఖు 9 నెలల వరకు ఇదంతా జరిగింది. ఇవన్నీ బాండ్ పేపర్లు, ఇవన్నీ రిసిప్ట్లు, వాళ్ళు చేసిన ఎవరైతే అమౌంట్లు పంపించేసారో ఇవన్నీ పిన్ టు పిన్ అంతా ఇచ్చేసినామంట. 90% మేమంతా ఇవి సంతకాలు పెట్టలేదు. ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత ఇంత ఇన్కమ్ అంటారని ఇవన్నీ రాపించుకున్నారు. వీళ్ళు ఇంత వేయాలి అంటారని. ఇది జరిగింది సరే. ఓకే.